హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో ఇది. మనకు ప్రెగ్నెన్సీలో కోల్డ్, కాఫ్ లేదా సైనస్ హెడేక్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేసి. నాకు 8 months స్టార్ట్ అయ్యి మిడిల్లో ఉన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అయింది. ఫుల్ డ్రై కాఫ్ ఉన్నింది, రన్నీ నోస్, కోల్డ్ కూడా ఎక్కువగా ఉన్నింది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల సైనస్ హెడేక్ లాగా స్టార్ట్ అయింది. ఇవన్నీ అవ్వడం వల్ల ఐ ఇన్ఫెక్షన్ కూడా అయింది ఓవరాల్గా. ప్లస్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల ఫీవర్. ఇవన్నీ నేను ఫస్ట్ ట్రైమిస్టర్లోనూ ఫేస్ చేశా, అగైన్ లాస్ట్ ట్రైమిస్టర్లో కూడా ఫేస్ చేశాను. సో నేను ఫాలో అయిన హోమ్ రెమెడీస్ కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా మీతోటి డీటెయిల్గా షేర్ చేసుకుంటా. సో ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ నాకు మోటివేషన్. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళతోటి ఈ వీడియో షేర్ చేసుకోండి. డెఫినెట్లీ వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది. మెయిన్గా మనకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో కోల్డ్, కాఫ్ ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయంటే మనకు ఈ టైంలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. మన ఇంట్లో ఆల్రెడీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది కదా. ఆ ఇన్ఫెక్షన్ కాస్త మనకు స్ప్రెడ్ అయిపోతుంది, అది మనకు సివియర్ అయిపోతుంది. సో దానివల్ల మనకు ఎక్కువ అన్ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో పర్లేదు, మనం కాఫ్ చేయొచ్చు. కానీ సెకండ్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి బేబీ బంప్ పెరుగుతూ ఉంటుంది కదా, దగ్గడం అనేది చాలా చాలా హారిబుల్గా అనిపిస్తుంది. అస్సలు దగ్గలేము, అలాగని కంట్రోల్ చేసుకోలేము. సిచ్యువేషన్ ఓన్లీ దాన్ని ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎంత హారిబుల్గా ఉంటుందో అనేసి. నాకు ఆల్మోస్ట్ ఒక 15 days ఉండింది ఈ కాఫ్. అందులో మనకి ఈ టైంలో ఎలాంటి మెడికేషన్స్ ఇవ్వరు కదా, లైక్ యాంటీబయాటిక్స్ కానీ ఎక్కువ పవర్ ఉండేవి, త్వరగా తగ్గిపోయేలాంటి మెడిసిన్స్ ఏవి ఇవ్వరు, బేసిక్గా ఇస్తారు. ఎందుకంటే మనం తీసుకున్న ప్రతిదీ మన బేబీకి వెళ్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేసి. ఫస్ట్ థింగ్ ఏమంటే మనకు వచ్చిండేది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియలా, వైరలా, లేకపోతే నార్మల్ సీజనల్ చేంజ్ వల్ల వచ్చే కాఫ్, కోల్డ్ అనేసి మనం తెలుసుకోవాలి. మెయిన్ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేయాలి. డ్రై కాఫ్ ఉందా, వెట్ కాఫ్ ఉందా, పడుకున్నప్పుడు ఎక్కువగా వస్తుందా లేదా డే టైంలో ఎక్కువగా వస్తుందా, దగ్గినప్పుడు కఫం వస్తుందా, ఆ కఫం కూడా అంటే ఎల్లో కలర్ ఉందా, గ్రీన్ కలర్ ఫ్లెమ్మా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు మనకు రన్నీ నోస్ ఉందా, లేకపోతే ముక్కు బ్లాక్ అయి స్టఫీ నోస్ ఉందా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత మనకు దీనివల్ల ఏమన్నా సైనస్ హెడేక్ వస్తుందా, హెడేక్ కూడా వస్తుంటుంది చాలామందికి, బట్ అది సైనస్ హెడేక్ అని చాలామందికి తెలియదు. ఏదో నాకు కోల్డ్ కాఫ్ వచ్చింది హెడేక్ అనుకుంటారు. కానీ ఈ ప్రెషర్ పాయింట్స్లో అంతా కూడా కఫం ఫామ్ అవ్వడం వల్ల ఇక్కడన్నీ సైనస్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి మనకు. ఇక్కడ కఫం ఫామ్ అయితే మనకు హెడేక్ వస్తూ ఉంటుంది. దానికి వేరేలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, హోమ్ రెమెడీస్ ఉంటాయి. దీంతోపాటు మనకు థ్రోట్ ఇచ్చినెస్ ఉందా, లేకపోతే మన వాయిస్ చేంజ్ అయ్యిందా, అలాగే ఐ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఆ కంట్లోంచి కూడా ఏదైనా డిశ్చార్జ్ వస్తుందా, ఇవన్నీ సిమ్టమ్స్ మనము అబ్జర్వ్ చేయాలి. ఒక 2-3 days చూసి మనకి ఇంకా ఇవేమీ తగ్గడం లేదు అంటే డెఫినెట్లీ వెంటనే మన డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ టైంలో రిస్క్ తీసుకోకూడదు. ఫస్ట్ థింగ్ మన డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక మనకు బేసిక్ మెడికేషన్స్ అయితే ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు, కొన్ని సేఫ్ సిరప్స్ కూడా ఇస్తారు ఆ కఫం అంతా కరగడానికి. దాంతోపాటు అవసరం అయితే బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువగా ఉంది అంటే మనకు న్యూబిలైజేషన్ కూడా తీసుకోమని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో ఫస్ట్ మనం ఏవి అన్నెసెసరీగా ఓన్ మెడికేషన్స్ అయితే ప్రెగ్నెన్సీలో చేసుకోకూడదు. ఎందుకంటే బేబీ అండ్ మదర్ ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది. ఈ టైంలో మనకు అన్ని రకాల మెడిసిన్స్ మన బాడీకి సూట్ అవ్వవు. వాళ్ళకేదో సెట్ అయింది కదా మనకు సెట్ అవుతుంది అన్నట్టుగా లేదు. కాబట్టి మన డాక్టర్ తెలుసు మన బాడీ కండిషన్ ఏంటి, మన బేబీ కండిషన్ ఏంటి అనేసి. ఎస్పెషల్లీ లాస్ట్ ట్రైమిస్టర్కి వస్తున్నప్పుడు ప్రతిదీ ఏదైనా కొత్త ఫుడ్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నామన్నా, ఏదైనా మెడిసిన్ తీసుకోవాలన్నా కూడా మన డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసి తీసుకోవడం మంచిది. బజ్జన్నాను సరే కూర్చో, లేదంటే ఆడుకో 2 minutes. ఓకే సరే కుకింగ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఫస్ట్ డాక్టర్ యాంటీ అలర్జిక్స్ ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేశారు. మోస్ట్లీ అలర్జిక్ రైనైటిస్ లాగా ఉండొచ్చు, సీజన్ చేంజ్ అయింది కదా, డస్ట్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది, దానివల్ల అయ్యి ఉంటుంది అనేసి యాంటీ అలర్జిక్ సజెస్ట్ చేశారు. 3 days వాడా కంటిన్యూస్గా, ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. నైట్లో అసలు నిద్ర ఉండేదే కాదు, కంటిన్యూస్ కాఫ్ వచ్చేది. కొంచెం పడుకున్నానా, కొద్దిగా 2 pillows పెట్టుకుని ఎలివేటెడ్గా పడుకున్నా కూడా నా వల్ల అయ్యేది కాదు. హార్డ్లీ 1 hour కూడా నిద్ర వచ్చేది కాదు. ఇంకా మళ్ళీ కన్సల్ట్ అయిన తర్వాత అప్పుడు యాంటీబయాటిక్స్, బేసిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి
సిరప్ అయితే ఇచ్చారు, బేసిక్ సిరప్. సో ఇవి తీసుకుంటూ కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఫాలో అయితే తగ్గుతుంది అన్నట్టుగా చెప్పారు. సో మీకు డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్తో పాటు ఇప్పుడు నేను చెప్పే హోమ్ రెమెడీస్ని ఫాలో అవ్వండి, డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి వామ్ వాటర్. ఫుల్ డే మొత్తం కూడా గోరువెచ్చగా ఉండే వాటర్ని తీసుకుంటూ ఉండాలి. వీలైతే మంచి ఫ్లాస్క్ క్యారీ చేయడం చాలా మంచిది. సో త్రూఅవుట్ ద డే తాగుతుంటే థ్రోట్ కొంచెం సూతింగ్గా ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి సాల్ట్ వాటర్తో గార్గిల్ చేయడము. మార్నింగ్ లేచినప్పుడు ఇవి లేచిన వెంటనే కొద్దిగా వామ్గా ఉండే వాటర్లో రాళ్ళ ఉప్పు వస్తుంది కదా, రాక్ సాల్ట్, అది వేసి బాగా కరిగిన తర్వాత బాగా గార్గిల్ చేస్తామంటే ఒక 2 to 3 టైమ్స్ మార్నింగ్ అలాగా బాగా గార్గిల్ చేసామంటే ఇన్ఫెక్షన్ అంతా కూడా క్లియర్ అవుతుంది. అలా రోజులో 3 to 4 టైమ్స్ చేయడం మంచిది. ఎస్పెషల్లీ మార్నింగ్ లేచినప్పుడు, పడుకోబోయే ముందు కంపల్సరీ. ఫుడ్ తిన్న తర్వాత చేయడం వల్ల ఫుడ్ పార్టికల్స్ ఏవి మన గొంతులో స్టక్ అవ్వకుండా వెళ్ళిపోతాయి. సో ఆ ఇచ్చినెస్, ఇరిటేషన్ అనేది ఉండదు. ఇది నాకు చాలా బాగా వర్క్ అయింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్టీమ్ ఇన్హలేషన్. ఎందుకంటే మనకు ఈ ప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా పెయిన్ఫుల్గా ఉంటాయి అండ్ కఫం కూడా ఎక్కువ ఫామ్ అయి ఉంటుంది. ప్లస్ మనకు స్టఫీ నోస్ కానీ రన్నీ నోస్ కానీ ఉంటే స్టీమ్ ఇన్హలేషన్ చాలా మంచిది. నేను ఎలా చేస్తాను అంటే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కంప్లీట్గా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంత అజ్వైన్ సీడ్స్ వస్తాయి కదా, వాము చిటికెడు పసుపు వేసేసి క్లోజ్ చేసేస్తా. ఒక 2 to 3 మినిట్స్ బాగా అవన్నీ కూడా ఇన్ఫ్యూజ్ అయిన తర్వాత అప్పుడు స్టీమ్ తీసుకుంటాం. ఈ వాము, ఈ పసుపు తీసుకోవడం వల్ల మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీనిలో ఉంటాయి. మ్యూకస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా బాగా కరిగిస్తుంది, మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట. సో ఇది ట్రై చేయడం మంచిది. కుదిరితే దీంట్లోకి తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు అవైలబుల్గా ఉంటే, అది కూడా చాలా మంచిది. రోజులో 2 సార్లు లేదా 3 సార్లు కూడా ఇలా స్టీమ్ తీసుకోవడం మంచిది, చాలా రిలీఫ్ ఉంటుంది. కుదిరితే పడుకోబోయే ముందు తీసుకుంటే ప్రాపర్ స్లీప్ ఉంటుంది, మనకు ఎక్కువ నోస్ బ్లాక్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనం హైడ్రేటింగ్గా ఉండాలి. ఎంత బాగా వాటర్ తీసుకుంటుంటే అంత త్వరగా మ్యూకస్ బయటికి వచ్చేస్తుంది. ఆ కఫం అంతా వచ్చేసిందంటే ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది. ప్లెయిన్ వాటర్లా కాకుండా అప్పుడప్పుడు డేలో ఇన్ బిట్వీన్ వామ్ వాటర్లో కొంచెం హనీ కలిపి తీసుకుంటే మనకు గొంతులో అదంతా ఒక లేయర్ లాగా ఉండడం వల్ల చాలా సూతింగ్గా ఉంటుంది, ఇరిటేషన్ అనేది ఉండదు. పడుకోబోయే ముందు, ఎస్పెషల్లీ పడుకున్నాక ఎవరికైనా డ్రై కాఫ్ ఎక్కువగా ఉంది, పొడి దగ్గులాగా వస్తుంది అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. పడుకోబోయే ముందు కొంచెం హనీ నోట్లో వేసుకొని స్లోగా మనం మింగెం స్వాలో చేసామంటే మన గొంతు లేయర్ కంతా ఒక లేయర్ లాగా కోటింగ్ లాగా అవుతుంది అనమాట. దానివల్ల పొడి దగ్గు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ గొంతంతా మాయిస్ట్గా ఉండడం వల్ల నాకు ఇది చాలా బాగా వర్క్ అయింది. పడుకుంటే చాలు దగ్గు వచ్చేది. ఆ టైంలో కొంచెం హనీ అలా నోట్లో వేసుకొని పడుకుంటే రిలీఫ్గా ఉంటుంది. మనకు మళ్ళీ నిద్రలో కూడా ఎక్కువ డిస్టర్బింగ్ అయితే అనిపించదు. ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది. ఇంకా దీంతో పాటు నాకు బాగా వర్క్ అయింది జింజర్ టీ. చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మ్యూకస్ని త్వరగా కరిగిస్తుంది జింజర్ టీ తీసుకోవడం వల్ల. ఈ జింజర్ హెర్బల్ టీ ఎలా చేయాలో మీతో ఆ రెసిపీ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఈ జింజర్ టీ చేయడం కోసం ఒక బౌల్లో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక లవంగము, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే అల్లం ముక్కలు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. కావాలంటే దంచి కూడా వేసుకోవచ్చు. నేను చాలా థిన్ స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నాను. నేను పీల్తో పాటు వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం వేసిన 2 గ్లాసెస్ వాటర్ 1 గ్లాస్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఇది ఎంత బాగా మరిగితే అంత బాగా ఈ జింజర్ అంతా కూడా ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఇలా ఇది 1 గ్లాస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని ఇందులోకి చిటికెడు పసుపు వేసి మూత మూసి ఒక 2 మినిట్స్ పాటు క్లోజ్ చేసి పెట్టేయాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. అలాగే స్వీట్నెస్ కోసం ఒక 1 టీ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను. మీకు హనీ ఆప్షనల్, అలాగే తాగాలనే వాళ్ళు తాగొచ్చు. బట్ హనీ వేసుకోవడం వల్ల కూడా ఈ కాఫ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొన్ని తులసి ఆకుల్ని కూడా వేసి, ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు అంటే వామ్గా ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది. ఈ జింజర్ టీని డేలో 2 to 3 టైమ్స్ తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పాలు కొంచెం పర్లేదు పడుతుంది అనేవాళ్ళు నైట్ టైం పడుకోబోయే ముందు పాలలో కొద్దిగా పసుపు, ఎలాగో కుంకుమ కలుపుకుంటాం కదా, దాంట్లోకి కొద్దిగా పసుపు కలిపి తీసుకోవడం వల్ల కూడా మనకు పొడి దగ్గు రాకోకుండా ఉంటుంది. ఒకవేళ పాలు పడదు అనేవాళ్ళు ఈ కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. ఇవి నేను ఫాలో అయిన హోమ్ రెమెడీస్ ఈ దగ్గుకి, కోల్డ్ అండ్ కాఫ్కి. వీటన్నిటికన్నా మించి ఇవన్నీ ఎంత చేస్తున్నా కూడా ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గడానికి మినిమం 1 week to 10 days పడుతుంది, దాని సివియారిటీని బట్టి. అంతవరకు కాఫ్ వచ్చిన ప్రతిసారి మనం కంట్రోల్ చేసుకోలేం కదా. ఎస్పెషలీ ఈ కడుపు పైన చాలా పెయిన్గా ఉంటుంది. దీనికి నాకు బాగా హెల్ప్ అయింది ఏమంటే, ఇలా
మన కాఫ్ వచ్చే టైంలో ఏదైనా ఒక పిల్లో కానీ లేదంటే థిక్గా ఉండే బ్లాంకెట్ కానీ కడుపుకి అడ్డంగా పెట్టుకుని కొంచెం ప్రెషర్ పెట్టేసి కడుపుకి అడ్డంగా పెట్టుకున్నామంటే దగ్గు వచ్చేటప్పుడు ఆ ప్రెషర్ స్టమక్ మీద పడదు. మనకు చాలా అంటే ఈజీగా ఈజీగా దగ్గొచ్చు, అంత ప్రెషర్ అయితే పడదు. నాకు ఇది బాగా వర్క్ అయ్యింది, ట్రై చేయండి, డెఫినెట్లీ వర్క్ అవుతుంది. లేదంటే మామూలుగా దగ్గామంటే కడుపు మొత్తం అదురుతుంది, దానికి తోడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇవి కోల్డ్ కాఫ్కి రెమెడీస్ అయితే. ఇంకా సైనస్ విషయానికి వస్తే ఇది అందరికీ రాదు. సైనస్ అనేది ఎప్పుడైతే కఫం ఎక్కువ అవుతుందో అప్పుడు సైనస్ వస్తుంది. దీనికి స్టీమ్ ఇన్హలేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకు బొమ్మ పెరిగే కొద్దీ స్టీమ్ తీసుకోలేము అనుకునే వాళ్ళు హాట్ ప్యాక్ వస్తుంది కదా, హాట్ ప్యాక్ని మన ఫేస్ పైన అప్పుడు డేలో ఒక 3-4 టైమ్స్ అలాగా హాట్ ప్యాక్ మనం పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఆ మ్యూకస్ అంతా కూడా కరిగిపోయి నాస్ట్రిల్స్ నుంచి కానీ లేదా దగ్గుగా కానీ వచ్చేస్తుంది. వన్స్ అదంతా క్లియర్ అయ్యిందంటే మనకు ఆ పెయిన్ తగ్గిపోతుంది. సో ఇలా మనకు ఆ హెడేక్ తగ్గేంత వరకు చేస్తే బాగా వర్క్ అవుతుంది. నాకైతే 3-4 డేస్లోనే సైనస్ హెడేక్ అయితే తగ్గింది. ఎందుకంటే పడుకోబోయే ముందు కూడా హాట్ ప్యాక్ పెట్టుకునేదాన్ని. అండ్ డేలో ఎప్పుడు కుదిరితే ఎప్పుడు పెయిన్ అనిపిస్తుందో అప్పుడు హాట్ ప్యాక్ ఫేస్ మొత్తం కూడా పెట్టుకుంటూ ఉంటే చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. దీంతో పాటు మనకు సైనస్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఫేషియల్ మసాజెస్ ఉంటాయి. ఇవి చేసుకోవడం వల్ల మనకు చాలా రిలీఫ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఈ సైనస్ హెడేక్ వచ్చినప్పుడు ఎలాంటి ఫేస్ మసాజ్ చేసుకోవాలని ఒక డీటెయిల్ వీడియో షేర్ చేశా. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవచ్చు. ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్, అవన్నీ కూడా ఎలా ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు, ఎందుకంటే ఫేషియల్ మసాజే కాబట్టి. మెయిన్గా ఈ సైనస్ హెడేక్ తగ్గాలంటే మంచిగా ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి. కానీ ఈ టైంలో అది కుదరదు, ఎందుకంటే నిద్రే సరిగ్గా రాదు. ఎంత వీలైతే అంత ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటే తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐ ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు ఐ ఇన్ఫెక్షన్ కంజక్టివైటిస్ కూడా అవ్వచ్చు. అది కాకుండా ఈ ఆల్రెడీ వచ్చిన ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు ఐ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దీనికి మనకి ఎలాంటి డ్రాప్స్ కూడా ఇవ్వరు అసలు, ఎందుకంటే ఈ టైంలో ఐ డ్రాప్స్ అనేది డాక్టర్ సజెస్టే చేయరు. నాకు ఎలా అయిపోయిందంటే కంప్లీట్ ఎల్లోగా ఫామ్ అయిపోయి కళ్ళు ఓపెన్ కూడా అయ్యేది కాదు. నైట్ టైమ్స్ పడుకుంటాను కదా, మధ్యలో వాష్రూమ్కి వచ్చి లేద్దామన్నా కూడా కళ్ళు ఓపెన్ అయ్యేది కాదు, అంతగా క్లోజ్ అయిపోయింది. 3-4 డేస్ చాలా సఫర్ అయ్యా. డాక్టర్ని అడిగితే ఏమో ఇలాంటి డ్రాప్స్ వేసుకోకూడదమ్మా ఈ టైంలో, ఆల్మోస్ట్ 9th మంత్ దగ్గరలో ఉన్నావు కదా అనేసి ఏమీ ఇవ్వలేదు. సో యాంటీబయాటిక్ ఒకటి ఇచ్చారు కదా, ఇదే నీకు ఫస్ట్ కాఫ్ కోల్డ్ తగ్గితే ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది అన్నారు. దీనికి ఏం చేయొచ్చు అంటే వామ్ వాటర్లో కాటన్ కానీ లేకపోతే కాటన్ క్లాత్ని ఏదైనా డిప్ చేసి మనం వైప్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడే కానీ కళ్ళని ఇన్నర్ లేయర్ నుంచి అవుటర్ లేయరే వైప్ చేయాలి, రివర్స్లో అస్సలు చేయకూడదు, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. ఇలా లోపల నుంచి బయటికి వైప్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ యూస్ చేసి మళ్ళీ యూస్ చేయకూడదు, మనం చేంజ్ చేస్తుండాలి. సో కాటన్ అయితే బెటర్, మనం పడేయచ్చు. అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి వామ్ వాటర్లో. సో చేసిన వెంటనే ఇమ్మీడియట్గా ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మనమే టచ్ చేస్తుంటాం, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా ఇది కాకుండా ఒక కాటన్ క్లాత్లో హాట్ వాటర్లో ముంచి దాన్ని ఇలా హాట్ కంప్రెస్ లాగా పెట్టుకుంటూ ఉండొచ్చు, లేదంటే హాట్ ప్యాక్ ఉంటే హాట్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే కొంచెం కాటన్ కర్చీఫ్ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని తడిపి హాట్ వాటర్లో పెట్టుకుంటే మంచి రిలీఫ్ అనిపించేది. సో మన కంట్లో వచ్చే నీళ్ళుగా నా డిశ్చార్జ్ అనేది స్లోగా తగ్గిపోతుంది. ఇవి నేను ఐ ఇన్ఫెక్షన్కి ఫాలో అయిన టిప్స్ అయితే. వీటితో పాటు మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటే కొంచెం వామ్గా ఉండి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి ఫుడ్ తీసుకోవచ్చు. కిచడీస్ కానీ సూప్ కానీ ఇలాంటివి అయితే మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. థ్రోట్ ఇరిటేషన్ అనేది అసలుకే ఉండదు. సో మనకు కొంచెం బెటర్ ఫీల్ అయితే ఉంటుంది. రసం తీసుకోవడం కానీ, లేకపోతే నాన్ వెజిటేరియన్స్ అయితే మేక కాళ్ళ సూప్ కానీ చికెన్ సూప్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. సో హెల్తీ వీలైనంత వరకు ఫ్రెష్ ఫుడ్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే కొంచెం కఫం ఎక్కువ చేసేలాంటి ఫ్రూట్స్ కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్. బనానా, సపోటా లాంటివి అవాయిడ్ చేసి రిమైనింగ్ ఫ్రూట్స్ కూడా మనం తీసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా కోకోనట్ వాటర్ తాగకూడదు అని చాలామంది అడుగుతున్నారు. మనకు కాఫ్ కోల్డ్ ఉన్నా కూడా కోకోనట్ వాటర్ తాగొచ్చు, అది కూడా రూమ్ టెంపరేచర్ ఉండే కోకోనట్ వాటర్. ఆఫ్టర్నూన్ టైమ్స్ కొద్దిగా ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు తాగితే ఏం అవ్వదు, కంటిన్యూ చేయొచ్చు. సర్ప్రైజ్! వావ్, ఏంటిది? జింజర్ టీనా? అమ్మో, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొచ్చి జింజర్ టీ అంటున్నావా? నిజంగా తినకూడదు, పసుపు వేసావు దాంట్లోకి. పచ్చి కొబ్బరిలో జింజర్. పచ్చి కొబ్బరి జింజర్, అది నేను తాగితే ఇంకా దగ్గు ఎక్కువ అవుతుంది. తీసుకెళ్ళు. సరే నేను తాగడానికి. సరే తీసుకో. మరి నాకెందుకు తీసుకొచ్చావు? చూపించడానికి. సరే, వెరీ నైస్. కొబ్బరి వేసి పసుపు వేసి బాగా ఎర్రబట్టిలా కలుపుకున్నాను. సరే, నిజంగా తాగొద్దు సరేనా?
మాధన్వి ఏం చేస్తుంది అంటారు కదా, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు జింజర్ టీ గురించి చెప్తున్నాను కదా. కిచెన్లో పచ్చి కొబ్బరి ఉంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసావా? ఓన్లీ పసుపు వేసావా? పసుపు వేసి జింజర్ టీ, ఉప్పు పసుపు వేసి జింజర్ టీ అని చేసుకొచ్చింది. ఇలాగే ఏదో ఒకటి చేస్తే ఎంగేజ్ అవుతూనే ఉంటుంది. ఏమి సార్ మిక్స్ కూడా చేసావా? సరే, ఒక 2 minutes ఓకేనా. ఇంకా ఏ ఫుడ్ తీసుకోకూడదు అంటే ఆయిల్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు, డీప్ ఫ్రై చేసిండేవి, కోల్డ్ ఫుడ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్లోంచి తీసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు. మిల్క్ పడదు అనేవాళ్ళు మిల్క్ ప్రోడక్ట్స్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా స్వీట్స్ అయితే వీళ్ళైనంతవరకు స్వీట్స్ కొద్ది రోజులు అవాయిడ్ చేసేది మంచిది. మోడరేషన్లో తీసుకున్నా కూడా ఏం అవ్వదు, ఎక్కువ స్వీట్ లేకోకుండా చూసి తీసుకోవడం మంచిది. స్వీట్ క్రేవింగ్స్ నీకుంటాయి, ప్రెగ్నెన్సీ నాకైతే స్వీట్ క్రేవింగ్స్ తనకు వస్తున్నాయి. సో ఇవి జనరల్గా నేను ఫాలో అయ్యిండేవి. మనము ఎప్పుడే కానీ మనకు వచ్చే సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేసుకొని డాక్టర్కి ఎప్పుడు కూడా మనం ఇన్ఫామ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఫీవర్ మనకు ఎక్కువ 103, 104 అలా ఉంటుంది, తగ్గడం లేదు అంటే నార్మల్గా ఇది వచ్చినప్పుడు ఫీవర్ కూడా దీంతో పాటు ఈ ప్యాకేజ్లో వచ్చేస్తుంది. ఎందుకంటే బాడీ టయర్డ్ అవుతుంది కాబట్టి నార్మల్ డోలో 650నే డాక్టర్ సజెస్ట్ చేస్తారు, అంతకుమించి ఏది ఇవ్వరు, తగ్గిపోతుంది. అది కాకుండా 103, 104 కంటిన్యూస్గా వస్తుంది అన్న, బ్రీతింగ్ డిఫికల్టీ అవుతోంది, చాలా అనీజీగా ఉంటుంది అంటే, అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అస్సలు మాట్లాడడానికి కూడా అవ్వడం లేదు, కళ్ళు చాలా స్వెల్ అవ్వడము, విజన్ డిస్టర్బెన్సెస్ అంటే మసకగా అయిపోవడము, విజన్ కొంచెం కొద్దిగా కనిపించకపోవడం లాంటివి ఏమైనా విజన్లో ఏదైనా చేంజెస్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అస్సలు ఇగ్నోర్ చేయకండి, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఏ సిమ్టమ్ మనం ఇగ్నోర్ చేయకూడదు. సో ఇవి నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ అయితే డెఫినెట్లీ వర్క్ అవుతాయి. మీకు ఇంకా ఏవైనా రెమెడీస్ తెలిసినా టిప్స్ తెలిసినా కూడా నా కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇంకొంతమంది మామ్స్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ఇలా మెడికేషన్స్ తోటి కొంచెం ప్రాపర్ కేర్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీకు తెలిసిన ప్రెగ్నెంట్ మామ్ తోటి వీడియో షేర్ చేసుకోండి. మెయిన్ థింగ్ ఏదైనా సరే ప్యానిక్ అవ్వకండి, ఏమీ అవ్వదు, ఇవన్నీ వచ్చి పోయేవే. సో మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.